హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చూశారు కదండి, రోజులు ఇట్టే గడిచిపోతున్నాయండి. మొన్ననే మనం అందరం చక్కగా వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నాము. ఇంతలో చూశారు కదా, మనకి వినాయక చవితి కూడా వచ్చేస్తుంది. సో మన వినాయకుడికి ఎంతో ఫేవరెట్ అయిన డిషెస్ని ప్రిపేర్ చేసుకుందాం పదండి. మొదటిగా వినాయక చవితి అంటే మనందరికీ గుర్తొచ్చేది మట్టి వినాయకుడు అండి. మీలో ఎంతమంది మట్టి వినాయకుడితో పూజ చేసుకున్నారు? తప్పకుండా కింద కామెంట్లో తెలియచేయండి. ఈరోజు మన వీడియోలో బొజ్జగనపైకి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాలు, కుడుములు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలోకి 1/4 కప్పు బెల్లాన్ని వేసుకొని 1/2 కప్ వాటర్ని అయితే పోసుకోవాలండి. తరువాత బెల్లాన్ని చిన్నగా కరిగించుకోవాలి. దీనికోసం బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి, పాకం అయితే ఏం అవసరం లేదు మనకి. ఇప్పుడు చిన్నగా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత చక్కగా దాన్ని పక్కన పెట్టేసుకోండి. తరువాత వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు వాటర్ని పోసుకొని దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. తరువాత 2 అవర్స్ పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కూడా వేసుకొని చక్కగా తిప్పుకోవాలండి. తరువాత ఇప్పుడు పచ్చి కొబ్బరిని కూడా తురుముకొని వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర అందుబాటులో పచ్చి కొబ్బరి కనుక లేకపోతే ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చండి. తరువాత ఒక 5 నిమిషాల పాటు ఉడికాక పచ్చిపప్పుని ఇలా చేతితో అంటే చక్కగా స్మాష్ అవుతుందండి. ఇలా స్మాష్ అయినట్లయితే అది చక్కగా ఉడికినట్లు మనకి సింబాలిక్గా తెలుస్తుంది. తరువాత దానిలోకి రుచికి సరిపడా యాలకుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా ఫిల్టర్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఏదైనా మనకి బెల్లంతో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా కలిసినప్పుడు మొత్తం క్లియర్ అయిపోతుందన్నమాట. తరువాత 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండిని తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే బియ్యం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే పొడి పిండిని అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు గనక తడి పిండితో అయితే చేసుకున్నట్లయితే దానికోసం 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ పోసుకోండి, సరిపోతుందన్నమాట. నేనైతే 1.5 కప్ వాటర్ పోసేసాను. పిండిని బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. తర్వాత చక్కగా కొంచెం చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకొని పైన కొంచెం నెయ్యిని వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని మనకి నచ్చిన షేప్స్లో అయితే చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే కొన్ని ఉండ్రాలుగా, కొన్ని అయితే ఉడుములుగా, మోదకాలుగా ఇలా షేప్స్లో అయితే చేసేసుకున్నాను. మీకు ఏ షేప్ అయితే వస్తుందో నీట్గా అదే షేప్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. కొత్తగా ఎవరైనా నేర్చుకున్నట్లయితే నేను చూపించిన విధంగా ఇలా ఫాలో అయిపోతే సరిపోతుందన్నమాట. తరువాత ఇడ్లీ ప్లేట్లోకి నెయ్యి రాసుకొని ఉండ్రాలన్నీ కూడా ఇలా పెట్టుకోవాలండి. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని ఈ ఇడ్లీ ప్లేట్లన్నీ కూడా పాత్రల్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు చేతికి అంటకుండా ఉంటే ఉండ్రాలన్నీ ఉడికినట్లని మనకి అర్థమవుతుందన్నమాట. ఉడికిన ఉండ్రాలన్నీ చక్కగా ప్లేట్లోకి తీసుకొని మన బుజ్జి గణపైకి పెడితే తినకుండా ఉంటాడా? తప్పకుండా మనకి చక్కగా తిని మనల్ని చక్కగా ఆశీర్వదిస్తాడనమాట. అలాగే మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా 2024 వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ మట్టి గణపతితోనే పూజిద్దాం.